ది ఆస్ట్రనట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియోలో కూడా ఉంది. డబ్బింగ్ బాగానే ఉంది. 1 hour 20 minutesకే మూవీ అయిపోయింది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. ది ఆస్ట్రనట్ ఈ పేరు వినగానే మీ మైండ్లో ఏమనిపిస్తుంది? అబ్బో ఇదేదో ఇంటర్స్టెల్లార్ గ్రావిటీ రేంజ్లో స్పేస్ అడ్వెంచర్ రా మావా అని ఫిక్స్ అయిపోతారు కదా. కానీ డైరెక్టర్ గారు మనకి ఇచ్చింది ఏంటంటే ఒక ఇంటి దెయ్యం కథ. మీరు విన్నది నిజమే. ఈ సినిమాలో స్పేస్ లేదు, స్టార్స్ లేవు, కనీసం ఏలియన్స్ కూడా సరిగ్గా లేరు. మరి ఏముంది? ఈ సినిమా టార్చర్ పెట్టిందా లేక ఎంటర్టైన్ చేసిందా? వీడియోలో మాట్లాడేసుకుందాం. ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియోకి ఒక లైక్ కూడా వేయండి. కామెంట్ సెక్షన్లో హైప్ అంటది, ఏదో వచ్చింది ఏది చేస్తో తెలియదు కానీ అది కూడా వేసేయండి. మరి ఓవరాల్ మూవీ చూసాక ఏముంది ఈ సినిమాలో, ఎందుకు చూడాలి, ఎందుకు రికమెండ్ చేయాలి నాకైతే అర్థం కాలే. రాడ్డు రంబోలా భయ్య లాజిక్ని స్పేస్లోనే వదిలేసి వచ్చినట్టున్నారు. హీరోయిన్ స్పేస్ నుంచి వచ్చింది భయ్య, కానీ సినిమా మొత్తం ఒకే ఇంట్లో నడుస్తూ ఉంటుంది. బడ్జెట్ తక్కువైతే చెప్పాలి కదా సార్. ద ఆస్ట్రనట్ అని టైటిల్ పెట్టి ద హౌస్ అరెస్ట్ అనే సినిమా తీస్తే అలా. ఈ క్లైమాక్స్ చూశాక అయ్యా బాబోయ్, ట్విస్ట్ అయితే మామూలుగా కనిపించలేదు అసలు. హీరోయిన్ భర్త ఉంటాడు, పాపం చాలా అమాయకుడు. భార్య ఒంటి మీద గాయాలున్నా, ఆమె ప్రవర్తన వింతగా ఉన్నా ఏం పర్లేదు డార్లింగ్, అంతా సెట్ అయిపోద్ది అంటాడు. అరే బాబు, మన హీరోయిన్ శామ్ ఒక ఆస్ట్రనట్ స్పేస్ మిషన్కి వెళ్ళి అక్కడ ఏదో ప్రమాదం జరిగి భూమి మీదకి తిరిగి వస్తుంది. మామూలుగా అయితే ఏం చేస్తారు? హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలి. కానీ మన నాసా వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు స్పేస్ నుండి వచ్చావు కదా, నీ ఒంటి మీద దెబ్బలు ఉన్నాయి, సో నిన్ను ఒక అడవిలో ఉన్న పెద్ద బంగ్లాలో బంధిస్తామని చెప్పి లాక్ చేస్తారు. అక్కడ నుండి మొదలవుద్ది హర్రర్ సినిమా. ఆ ఇంట్లో ఏవోవో వింత శబ్దాలు వస్తుంటాయి, హర్రర్ సీన్స్లా వస్తుంటాయి, వస్తువులు గాల్లో లేస్తుంటాయి. ముఖ్యంగా ఒక సీన్ ఉంటుంది భయ్య, కోడిగుడ్డు గాల్లో లేస్తుంది. అది చూసి నేను ఆమ్లెట్ వేసుకోవాలా లేక భయపడాలా అర్థం కాలే. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చాలా సీరియస్గా అమ్మో ఏమైపోతుందో అన్నట్టుంటుంది. కానీ ఆ ఎండింగ్ వచ్చేసరికి డైరెక్టర్ గారికి బడ్జెట్ అయిపోతుందో లేక ఐడియాస్ మారిపోయామో తెలియదు కానీ ఒక వింతైన ట్విస్ట్ ఇచ్చారనమాట. ఆ ట్విస్ట్ చూశాక నా రియాక్షన్ ఏంటంటే, తమ్ముడు అగ్గిపెట్టి ఉందా, స్పేస్ నుండి ఏదో గ్రహాంతరవాసి వచ్చింది హీరోయిన్ చెప్తుంటుంది. నాసా వాళ్ళు మాత్రం లేదు లేదు నీ భ్రమ, నువ్వు టీ తాగ పడుకో అన్నట్టు బిహేవ్ చేస్తారు. అరే బాబు, ఆమె స్పేస్ నుండి పడిపోయింది, ఏదో తేడాగా ఉందని చెప్తుంది కదా, మీరేమో అన్ని టెస్టులు చేస్తారు కానీ అసలు దెయ్యాన్ని మాత్రం వదిలేస్తారు. కేట్ మారా యాక్టింగ్ అయితే చాలా బాగా చేసిందండి, ఆమెకు మెచ్చుకోవాలి. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ ఉంది. ఆ బడ్జెట్ తక్కువైనా సరే బాగానే చూపించారనిపించింది. ఆ స్పేస్ షిప్లో క్వారంటైన్ సెటప్ బాగానే ఉన్నాయనిపించింది. ఫైనల్గా ఏదో ఒక మాట అంటారు కదా, లోపలేమీ లేదు ఒక డొల్ల అని. ఈ సినిమాలో కూడా అంతే ఉంది. ఒక హర్రర్ లేదు, స్కైఫై మూవీ అనుకొని చూస్తే మాత్రం పొరపాటు అయితే పడతారు. ఇంకా వేరే సినిమాలు చాలా వచ్చాయి కదా, అవి చూసుకోండి. ఓవరాల్ మూవీకి రేటింగ్ ఎంత ఇస్తానంటే 1.5/5. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బాయ్, జై హింద్.